అందరికి నమస్కారం. ఎట్లున్నారో నేను మీరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న, నువ్వు పోతావా లేకపోతే ఈయనే ఉంటావా? ఇక ఈరమ్మ దండం పెడతా. ఈరమ్మ నాకు నేను పొద్దుగాల నుంచి టీవీ చూస్తున్నా. ఐ హావ్ వాచింగ్ టీవీ అనాలా, ఐ హావ్ బిన్ వాచింగ్ టీవీ అనాలా? వీరమ్మ నాకు అదే అర్థమైతే లేదు. ఈయన ప్రాబ్లం ఏందో విన్నా. ఉదయం నుంచి నేను టీవీ చూస్తున్నాను అంటే నువ్వేమనుకుంటున్నావు? ఐఎమ్ వాచింగ్ టీవీ అనొచ్చా? ఐఎమ్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలా, లేకపోతే ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలా అనేది డౌట్. సింపుల్ నరేష్. ఒక పని ఇప్పుడు జరుగుతుంది అనుకో, ఐఎమ్ అనాలి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నావు. నేను టీవీని నన్ను చూడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. ఇప్పుడు ఒక పని జరుగుతుంటే ఐఎమ్ అనాలి. ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అనాలి. లేదు, నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఉదయం స్టార్ట్ చేసినావు నేను టీవీని, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. ఈరమ్మ అడుగు, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఉదయం నుంచి టీవీ చూస్తూనే అంటే ఉదయం స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నావు కదా. అప్పుడు ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలి. ఒక పని ఇప్పుడు జరుగుతుంటేనేమో జస్ట్ ఐఎమ్ అనాలి. ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్వు, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. లేదా అదే పని ఉదయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుంటే ఐ హావ్ బీన్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నా, ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలి. నేను ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నా, ఐ హావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్. అర్థమవుతుంది కదా? ఏం వీరమ్మ అర్థమైందా? ఇప్పుడైనా పోతావా? మళ్ళీ ఇంకేమైనా డౌట్లు? రైట్ సంతోషం. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండుండ్రి ఆంగ్ల యజ్ఞం.